హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమృతాస్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా రెసిపీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో నేను అంటే నాకు వచ్చిన స్టైల్లో చాలా ఈజీ పద్ధతిలో నేను చూపిస్తాను. ఫస్ట్ నేను ఫిష్ని నేను కొంచెం నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను. ఇలాగా చాక్తో ఇలా వాష్ చేసుకుంటాను. చూడండి, ఇలాగా శుభ్రం చేసుకున్నామండి. యాక్చువల్లీ ఇవి కర్రీకని చేయించుకొని వచ్చారు. సో నేనేం చేశానంటే, పిల్లలు ఫిష్ ఫ్రై చాలా ఇష్టపడతారు. సో అందుకని నేను కొన్ని ఫిష్ ఫ్రైకి ఇలాగ తీసి పెట్టాను. ఆల్రెడీ కడిగేసాను, మళ్ళీ ఒక సెకండ్ టైం కడుగుతున్నాను అనుకోండి. ఇక్కడ ఏమన్నా బొప్పలు అలాంటివి ఇంకా ఆగిపోయింటే మళ్ళీ వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలాగా కడుక్కోవాలి. చూసారా, ఇలాంటి బొప్పలన్నీ వచ్చేస్తాయి. ఎంతమందికి ఇష్టం ఫిష్ ఫ్రై? సో మీరు ఎలా చేసుకుంటారు ఫిష్ ఫ్రైని నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఇదే పద్ధతిలో ఫిష్ ఫ్రై చేసుకుంటాను. ఇలా క్లీన్ చేసుకున్నాక కొద్దిగా రాళ్ళు ఉప్పు, అట్లనే కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాం. ఇలా క్లీన్ చేసుకున్నాక చూసారుగా ఇలాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇది మాత్రం ఎక్స్పెక్టెడ్గా పడింది. సో ఇలాగా క్లీన్ చేసేసుకున్నాను నీట్గా. ఇప్పుడు క్లీన్ చేసుకున్న వాటిని ఏమేమి మసాలా పట్టించాలో చూపిస్తాను. సో ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను కదా, ఈ క్లీన్ చేసుకున్న ఈ ఫిష్కి ఏమేమి మసాలాలు వేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. జస్ట్ చూడండి. ఫస్ట్ నేను కొద్దిగా సాల్ట్ తీసుకుంటాను.
సాల్ట్ ఒక జస్ట్ కొంచెం తీసుకుంటాను. ఇందులోనే పసుపు, కొంచెం ధనియాల పొడి, ఒక 1.5 స్పూన్ తీసుకున్నాను. తర్వాత కారం, ఇది కూడా 1.5 స్పూన్. తర్వాత కొద్దిగా నేను జీలకర్ర మెంతి పొడి కూడా లైట్గా టేస్ట్కి వేస్తాను, చాలా బాగుంటుంది. ఇలా వేస్తాను. తర్వాత కొంచెం నేను గరం మసాలా వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మకాయ పెట్టుకున్నాం. ఒక నిమ్మకాయ నేను పిండుకుంటున్నాను. ఓకే, ఇదే నా మసాలా. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుంటాను కొద్దిగా, లైట్గా అంటే లైట్. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుంటాను. సో ఇలాగా మొత్తం మంచి స్మెల్ కూడా వస్తుందో తెలుసా అండి. ఇలా ఏమీ నేను వేసుకోను, జస్ట్ నేను ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఏమైనా మీరు ప్రిపేర్ చేసుకుంటే ఓకే, కానీ ఇదే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ తీసుకొని ఇందులో ఇలాగా బాగా ఇలా మొత్తం పట్టించాలి. ఇలా ఫిష్ని బాగా కొంచెం వాటర్ ఏదైనా ఉంటే ఇలా పిండేసుకోండి. ఇలాగా నీట్గా పట్టించేసుకోవాలి. ఓకే, వీడియో లెంత్ అవుతుందని కొంచెం నేను ఫాస్ట్గానే చేస్తున్నాను. బోర్ కొడితే స్కిప్ చేయండి.
జస్ట్ నేను కొద్దిగానే ఫిష్ తీసుకున్నాను, అంటే జస్ట్ ఇప్పుడు లంచ్కి మాత్రమే. ఇలాగ మొత్తము నీట్గా పట్టించేసేయాలి. చూసారు కదా, మొత్తం ఇలాగా ఫిష్ పట్టించు. ఇది కూడా ఉంది కాబట్టి నేను కూడా ఇలా పట్టించాను. ఇదే అండి ఫిష్. చూసారు కదా, ఇలా మొత్తం నీట్గా ఇలా పట్టించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా పట్టించేసిన ఏదైతే నేను మసాలా అంతా కలిపాను కదా, సో ఇది ఇలాగా నీట్గా పట్టించేసిన తర్వాత ఒక 10 minutes, ఒక ½ hour మనము ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు ఆయిల్ కొంచెం లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇందులో ఒక 2 spoons ఆయిల్ వేసుకుంటాను. సో ఇది చాలు, ఎక్కువ అయిపోతుంది. సో ఇలాగే కొంచెం డీప్ ఫ్రై కాకుండా మరి ఇలా చేసుకుంటాను. ఆయిల్ వేస్ట్ అవ్వదు, అట్లనే మనకు ఇదిగా కూడా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ వేడయ్యాక చూద్దాం. చూసారు కదా, ఇది ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు ఇందులో మనము ఏదైతే ఈ ఫ్రై ఇందులో వేసేసుకోవచ్చు ఒక్కొక్కటి. ఇలా మనం కొంచెం సిమ్లో పెట్టి సిమ్లో పెట్టి వేసుకున్నాం. చూసాం కదా, ఇలాగా మొత్తం ఫ్రై అవుతూ ఉంటుంది. చూసాం కదా, ఇలాగా ఫ్రై ఇలాగ అవుతూ ఉండగా మనము అప్పుడప్పుడు ఇలాగా చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. నేను ఇందాక మసాలా కలిపేటప్పుడు ఒక ఇంగ్రీడియంట్ అసలు మర్చిపోయాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా మీరు యాడ్ చేసుకోండి. మళ్ళీ నేను యాడ్ చేయడం జరిగింది, అది వీడియోలో తీయలేకపోయాను. సో చూడండి, ఇలాగా బాగా ఫ్రై అవుతుండగా చూసారు కదా, ఇలాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ వేగిన ఫిష్ ఫ్రైని ఏదైతే నేను ముందుగానే టిష్యూ పేపర్స్ తీసుకొని ఇందులో పెట్టాను ఒక ప్లేట్ మీద. సో ఇప్పుడు నేను అవి తీసి ఇందులో వేస్తాను. ఒకసారి చూడండి. ఒక్కొక్కటిగా బాగా ఫ్రై అయింది. సో ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలినవి కూడా
మనం వేసేద్దాం. చూసారు కదా, ఇది ఇలా కూడా సో ఇది అండి ఫిష్ ఫ్రై. చూసారు కదా, ఇలాగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ వేగిన